ఈ మతోన్మాదపు ఛానల్స్ ఏవైతున్నారో వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయడం, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్లో దిక్కుమాలిన నాసి రకమైన ఆన్సర్లు వీళ్ళు చెప్పడం. అడిగేవాడికి తిరగలేదు, చెప్పేవాడికి తిరగలేదు, తిరగలేక తిరమాల పనులని. అది వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, అరే బైబిల్లో ఎలా ఉంది, ఆయనకి హిస్టరీ లేదంటగా, ఆయనకి జీనియాలజీ లేదంటగా. అంటే లేదని ఆ యాంకర్ గాడికి ఎట్టా తెలుసు? పోనీ ఆడు అడిగాడు ఆడు వరంబాలం ప్రశ్న అడిగాడు. పోనీ ఈ చెబుతున్నవాడన్నా తినంగా ఏమైనా ప్రూవ్ చేసి మాట్లాడుతున్నాడా? ఇటు అక్కడికి వెళ్ళి అప్పుడు నొక్కుంటాడు ఆ గూగుల్ ఏం చెప్తుంది? బొంద నీకు ఆ గూగుల్ నీకు ఏం చెప్తాడు? నీకంటే ఒక బైబిల్ స్టడీ ఉంది, దీనికి హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీన్ని చదివితే మన వయసు చరిపోనంత పొంకాల చరిత్ర ప్రతులు ఉన్నాయి క్రైస్తవ సంఘ చరిత్రలో. మనకన్నా బాగా చదివేసిన పండితుల యొక్క వ్యాఖ్యానాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. చదివేడు ఆ గూగుల్తో ఆడక అవి చదివితే వీటిని దగ్గర పట్టుకుని చూస్తే మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి ముక్కు మీద ఏలేసుకునేలాగా సమాధానం చెప్పొచ్చు. అరకొరగాళ్ళందరూ వచ్చి ఈ మధ్య ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నకు జవాబులు కూడా మన వాళ్ళు అరకొరగానే చెప్తారు. కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు, అవును జిమ్ కిమ్ లాడు కాదు. కిమ్ అంటే ప్రపంచంలో అతిపెద్ద మేధావి. ఇప్పుడు ప్రపంచంలో కంప్యూటర్తో సైతం పోటీ పడే ఒక మేధావి ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆయన లాస్ట్లో ఆయన పేరు కిమ్ అని వస్తుంది. కిమ్ ఆయన మేధావి, అంత పెద్ద మేధావి, ప్రతి విషయం చెప్పగలడు, ఏదన్నా మాట్లాడగలడు. అంత పెద్ద మేధావి ఏమంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒకే ఒక రియల్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే బైబిల్ దేవుడు అని. అలాంటి మేధావే బైబిల్ దేవుడు గొప్పడని ఇప్పుడున్న జనరేషన్కి పగిలిపోయేలా చెప్తే అడుగుతున్నాను. ఈ అరకొరగాళ్ళు అందరూ వచ్చన్నారట యేసుప్రభు చరిత్ర లేదన్నారట, యేసుప్రభు కట్ట వంశవృక్షం లేదన్నారు. అడుగుతున్నాను, మీరు అరకొరగాళ్ళు, అందుకే చదవాలి, వీటిని ధ్యానించాలి. వీటిని గూర్చి మాట్లాడుతున్నప్పుడండి అసలు మిషనరీ చరిత్ర మాట్లాడినా, సంఘ చరిత్ర మాట్లాడినా, బైబిల్ చరిత్ర మాట్లాడినోడు సిగ్గుపడిపోయేలాగా ఆన్సర్లు చెప్పాలండి. అలా చెప్పాలి అంటే అడుగుతాను, మన దగ్గర ఇంత చరిత్ర మనం ధ్యానించట్లేదు. మనం ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మత్తయి సువార్తలు ఎంతసేపు జక్కే కదా, మత్తయి సువార్త మనం తీసి చెప్పండి, మార్తమ్మ కథలతో వెళ్ళిపోతే మనకి ఇంకా నడుతున్నాను. మిగిలిన టెస్టుల జోలికి నువ్వు వెళ్ళవా? ఆ టెక్స్ట్ నీకు సంబంధం లేదా?